టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో టేస్ట్ అయిన టమాటా చారు ఇలా చేయాలని చూద్దాము. ఇలా టమాటా కడిగి పెట్టుకుని మిడిల్లో ఉన్నది తీసేయాలి. టమాటాని ఇలా కట్ చేసుకోవాలి. టమాటాలని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని 4 ఎట్లయినా సరే జ్యూస్తో పాటు ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా సగం వరకన్నా కానీ వాటర్ తీసుకుని దీనిలో కారం, కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసి వాటితో పాటు కొంచెం చింతపండు తీసుకోవాలి. వీటిని స్టవ్ ఆన్ చేసి టమాటాస్ మెత్తగా ఉడికేదాకా బాయిల్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత ఈ పై తోక తీసేసేయాలి. అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా తొక్కలు తీసేసేయాలి. పప్పు గుత్తి తీసుకుని కొంచెం ఇలా మెదుపుకుంటే టమాటాస్ అన్నీ మెత్తగా అయిపోతాయి. స్టవ్ మీద పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ 4 స్పూన్స్ తీసుకున్నాను. దీనిలో తాలింపు దినుసులు, పసుపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు తీసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ని, మిర్చి, కరివేపాకు తీసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఇది కూడా మిక్స్ చేసుకొని ఫ్రై అవ్వాలి. మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మెల్ట్ చేసి పెట్టుకున్న టమాటా రసం వేసుకోవాలి. పప్పు గుత్తితో చేస్తాం కాబట్టి అన్నీ మెత్తగా అయిపోయి చిక్కగా ఉంటుంది. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి మరగనివ్వాలి. కాస్త మరిగిన తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. కలిపి ఇంకాసేపు ఒక 5 మినిట్స్ అలాగా మరగనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మిరియాల పొడి వేసిన తర్వాత ఆ వాసనకి మనలో ఆకలి శక్తి పెరుగుతుంది. గుమగుమలాడే టమాటా రసం రెడీ అయిపోయింది. చారు రసం అండి వేరే కర్రీ చేసి దానిలో ఇది తీసుకుంటారు. టమాటా చారు ఇలా చేయటం వల్ల వేరే కర్రీ అవసరమే ఉండదు, చిక్కగా వస్తుంది. ఇదే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.